దాదాపుగా 2 నెలల తర్వాత మా అమ్మ అయితే బ్యాగ్ పంపించిందండి. వాళ్ళకి ఎక్కువగా నాటుకోళ్ళు పెంచుతారనమాట. వాటిల్లో ఒకటి కట్ చేసి నీట్‌గా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసి పంపించిందనమాట. తిరుపతికొచ్చేసరికి అవి ఏదైనా స్మెల్ వచ్చేసిందేమో అనే ఉద్దేశంతో ఇలా దాదాపు 1 ½ కిలో, 2 కిలోస్ ఉందండి ఇదైతే కూడా నీట్‌గా. ఇంక నేనొచ్చి రాగానే నాటుకోడి కర్రీకైతే పెట్టాను. గ్యాస్ పైన ఉడుకుతుందనమాట. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా మా కోసం సరుకులనమాట. పువ్వుల విషయానికొస్తే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎక్కువగా మా కోసం తెచ్చేది ఈ సన్నజాజులే అండి. మా అమ్మకి ఇవంటే చాలా ఇష్టం కాబట్టి మా కోసం ఎప్పుడు ఇవే తెస్తుందనమాట. పెళ్ళైన తర్వాత ఇలా బ్యాగ్ పంపించినప్పుడు గానీ, పెళ్ళికి ముందు గానీ ఎప్పుడు ఇవే తెచ్చి పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇవి యాలకాస్ అండి. ఎక్కువగా మా ఊరు సైడ్ ఇవి దొరుకుతాయి. తిరుపతిలో అయితే రేర్ అనమాట. దొరకవనమాట. అందుకోసం అవన్నీ పంపించింది. ఇంక ఇవన్నీ నాని కోసం స్నాక్స్ అండి. స్కూల్‌కెళ్తున్నాడు కదా! స్నాక్స్ అడుగుతూ ఉంటాడనే ఉద్దేశంతో ఎక్కువగా ఇలా నువ్వులు లడ్డూలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వాడి కోసం పంపించిందనమాట. సో, నిజంగా ఈ పువ్వులు ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చేసాయన్నమాట. ఇంకా మురుకులు చేసి పంపించిందండి. నేను ఇంకా మురుకులు చేసుకోలేను. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదనమాట చేయడానికి. ఇంక తింటారని చెప్పి ఆ మురుకులైతే చేసి పంపించిందనమాట. ఈ నానికి స్నాక్స్‌కి అలాంటి వాటికి పెట్టొచ్చని చెప్పి ఇంకా గోధుమ పిండి అంటే రాగి పిండి, పల్లీలు అంటారు చూసారా? అవి, చింతపండు ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచినే పంపించిందనమాట ఫ్రెష్‌గా. వాళ్ళకి ఎక్కువగా చింతపండు ఇవంతా కూడా దొరుకుతదండి అక్కడైతే. ఇంక వాటిని తెచ్చి క్లీన్ చేసి పంపించింది. ఇవి ఇంకా నాటి కోడిగుడ్లనమాట. మా అమ్మ వాళ్ళకి కోళ్ళున్నాయని చెప్పాను కదా! అందులో నుంచి కొన్ని ఈ టైంకి అంటే బ్యాగ్ పంపిస్తున్న టైంకి కొన్ని గుడ్లుంటే వాటిని కూడా పెట్టి పంపించిందనమాట నాని కోసం అని చెప్పి. ఉడికించి పెడుతుంది కదా అని చెప్పి. ఇంకా ఫైనల్‌గా మా అమ్మ పంపించిన నాటుకోడిని కర్రీ చేసేసాననమాట. నాటుకోడి కర్రీ, రాగి సంగటి అబ్బా! ఎంత బావుంటుందో, ఎన్ని రోజులయిందో అండి తిని నిజంగా. ఓన్లీ అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి ఫుడ్డే తిని పెరిగిన కోడలనమాట ఇవైతే. టేస్ట్ అయితే చాలా బావుందండి. నిజంగా మా ముగ్గురమే కదా! నాని స్కూల్‌కెళ్ళాడు. మా వారెళ్లి బ్యాగ్ తీసుకొచ్చారనమాట. నేను వెంటనే చేసేసాను. మా ముగ్గురికి ఎక్కువైపోయిందనమాట. ఇంకా సగం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.